వెజ్ పనీర్ మోమోస్ ఎప్పుడు బయట ఏం తింటాము, ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇది మైదాతో చేస్తారు మనకు బయట. నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా చపాతీ ముద్దలాగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇది సైడ్కి పెట్టుకుని ఒక చిన్న క్యాబేజీ ముక్క తీసుకుని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పన్నీర్ కూడా వాడుతున్నాం కాబట్టి ఒక చిన్న పన్నీర్ ముక్క కూడా తీసుకుని స్మాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన పన్నీర్ కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ వేసుకుని స్పైసీనెస్ కోసం కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేయాలన్నమాట. కొంచెం ఫ్రై చేసిన తర్వాత స్టఫ్ అనేది పక్కన పెట్టుకుని ముందుగా కలుపుకుని ఉంచుకున్న చపాతీ పిండిని తీసుకుని ఇలా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకుని ఒక చిన్న బౌల్ తీసుకుని ఇలా రౌండ్ షేప్లో రౌండ్గా కట్ చేసుకుని మన పిండి మొత్తం ఇలాగే కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా చేసి ఉంచుకున్న స్టఫ్ని ఈ చిన్న చపాతీల్లో పెట్టుకుని ఇలా ముందుకు నొక్కుకోవడం వల్ల మనకు మోమోస్ షేప్ అనేది వచ్చుద్ది. 1-2 సార్లు ట్రై చేస్తే మోమోస్ షేప్ ఈజీగా మోమోస్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అన్నీ ఇలా తయారు చేసుకుని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని పెట్టుకోవాలి. వీటిని మనం కొంచెంగా వేపుకుని చక్కగా తిప్పుకుంటూ వేపుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఒకటే లేవులుగా మనకి క్రంచీగా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని మనం పెరి మసాలా తీసుకుని వీటి పైన చల్లుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీనెస్ అనేది వస్తుంది అనమాట. దీనిలోకి మనం ఒకసారి ట్రై చేసామంటే చాలు, ఇంకొకసారి మనం బయటకు వెళ్ళి కొని తినాల్సిన అవసరమే ఉండదు.